మనం ఒకటి అనుకుంటే ఆ దైవం ఇంకోటి అనుకుంటే ఎలా ఉంటుందో పరిస్థితి, అలా ఉంది నా పరిస్థితి ఇప్పుడు. సెప్టెంబర్ 15th నేను వెళ్ళలేకపోయాను దామన్చర్ల, ఆగస్ట్ 15th వెళ్ళలేకపోయాను దామన్చర్ల. ఈ 2 డేట్స్ ఎందుకు చెప్తున్నానంటే, ఆగస్ట్ 15th వచ్చేసి సామూహిక వరలక్ష్మి వ్రతం చేద్దాం అనుకున్నారు కోదండ రామాలయంలో. అలానే ఈ సెప్టెంబర్ 15th కృష్ణాష్టమి చేద్దాం అనుకున్నారు కోదండ రామాలయంలో. బట్ రెండూ జరగలేదు, మామూలుగా జరిగాయి. బట్ రెండింటికి నేను వెళ్ళలేకపోయాను. మనుషులు వచ్చినా రాపోయినా ఆ దేవుడి యొక్క దర్శనం అయితే చాలు కదా, అంతకంటే పెద్ద పండుగ ఇంకోటి ఉండదు కదా. కానీ ఈ సెప్టెంబర్ 15th కృష్ణాష్టమి వేడుకలు ఉన్నాయి కాబట్టి కోదండ రామాలయంలో అక్కడికి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాను ముందే. సో మా ఇంట్లో కృష్ణుడికి, అక్కడ రాముల వారి కోసం అని చెప్పి మాల కట్టించుకున్నాను. బట్ వెళ్ళలేకపోయాను కాబట్టి ఆ రాముల వారికి అయిపోయినా సరే ఇక్కడున్న కృష్ణయ్యకి వేద్దామని చెప్పి బయటికి వెళ్ళి వేశాను. బట్ యాక్చువల్గా అప్పుడు కూడా లేరు ఎవరు, రేపు మార్నింగ్ వేస్తాను దండ ఇవ్వండి అన్నారు. సో ఇచ్చాను. ఈరోజు అనుకోకుండా, అంటే నిన్న అనుకోకుండా నేను బనానాస్ కోసం వెళ్ళాల్సి వచ్చింది. హాఫ్ డిస్టెన్స్ వెళ్ళగానే ఫుల్ వర్షం. బట్ చూస్తుండగా ఏంటంటే, ఆ దారిలో నేను నడుస్తూ ఉండగా ఆ కృష్ణుడి దగ్గర ఆగాను నేను. అప్పుడు ఆ మాల కనిపించింది నాకు. కొంచెం మనసు తృప్తిగా అనిపించింది. పోనీలే, ఆ రాముల వారికి నా మాల ఇవ్వలేకపోయినా సరే ఈ కృష్ణయ్యకి నా మాల ఇచ్చాను చెప్పి నేను సంతోషపడ్డాను. అలా తృప్తి చెంది తిరిగి ఇంటికి వచ్చాను. బనానాస్ తీసుకొని రాలేకపోయాను కానీ తృప్తితో మాత్రం ఇంటికి వచ్చాను.